ఐస్లాండ్లో బెర్ముడా క్రికెటర్లు రెచ్చిపోయారు. ఫీల్డ్లోనే ముష్టిఘాతాలకు దిగారు. ఒకరు బ్యాట్ చూపిస్తే మరొకరు ఏకంగా బ్యాట్తో బాదారు. బెర్ముడా క్రికెట్ క్లబ్ నిర్వహిస్తున్న ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్స్ టోర్నీలో క్లీవ్లాండ్ కంట్రీ క్లబ్, విల్లోకర్ట్స్ క్రికెట్ క్లబ్ జట్టు ఫైనల్లో తలపడుతున్నాయి. ఈ క్రమంలో ఓవర్స్ విషయంలో కంట్రీ క్లబ్ ప్లేయర్ కమ్ వికెట్ కీపర్ అండర్సన్, విల్లో క్రికెట్ క్లబ్ బ్యాట్స్మెన్ ఓబ్రైన్ మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఓబ్రైన్ అండర్సన్ కి బ్యాట్ చూపించాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన అండర్సన్ రెచ్చిపోయాడు. తన చేతిలో ఉన్న బ్యాట్ తో దాడికి తెగబడ్డాడు. ముఖంపై కొట్టాడు. అంతటితో ఆగలేదు. బ్యాట్స్మెన్ ఓబ్రైన్ కింద పడ్డా వదల్లేదు, చితకబాదాడు. ఈ దాడిలో ఓబ్రైన్ కి తీవ్రంగా గాయమైంది. విజువల్స్ లో చూస్తున్నాం. ఐస్లాండ్ బెర్ముడా క్రికెటర్లు రెచ్చిపోయారు. ఫీల్డ్ లోనే ముష్టిఘాతాలకు దిగుతున్న విజువల్స్ మనం చూసాం. ఒకరు బ్యాట్ చూపిస్తే మరొకరు ఏకంగా బ్యాట్ తో బాదారు. బెర్ముడా క్రికెట్ క్లబ్ నిర్వహిస్తున్న ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్స్ టోర్నీలో క్లీవ్లాండ్ కంట్రీ క్లబ్, విల్లోకర్ట్స్ క్రికెట్ క్లబ్ జట్లు ఫైనల్లో తలపడుతున్నాయి. ఈ క్రమంలో ఓవర్స్ విషయంలో కంట్రీ క్లబ్ ప్లేయర్ కమ్ వికెట్ కీపర్ అండర్సన్, విల్లో క్రికెట్ క్లబ్ బ్యాట్స్మెన్ ఓబ్రైన్ మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఓబ్రైన్ అండర్సన్ కి బ్యాట్ చూపించాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన అండర్సన్ రెచ్చిపోయాడు. తన చేతిలో ఉన్న బ్యాట్ తో దాడికి తెగబడ్డాడు. ముఖంపై కొట్టాడు. ఇక అంతటితో ఆగలేదు. బ్యాట్స్మెన్ ఓబ్రైన్ కింద పడ్డా కూడా వదల్లేదు, చితకబాదాడు. ఈ దాడిలో ఓబ్రైన్ కి తీవ్రంగా గాయమైంది.